పిల్లలకి ఎప్పుడు తన ఫస్ట్ హీరో ఫాదరే అవుతాడు కదా. మా ఆదిత్య గడ్ అయితే చాలా ఇన్స్పైర్ అవుతాడు వాళ్ళ నాన్నని చూసి. యూనిఫామ్ లో ఆ గన్ లో నేను కూడా అట్లాగే అవుతాను, నేను కూడా షూట్ చేస్తాను, మేరా భారత్ మహాన్ అంటాడు. ఎక్కడ ఫ్లాగ్ కనిపించినా సెల్యూట్ చేస్తాడు. వాడు చెప్పే మాటలకి లోపల ఎక్కడో కొంచెం భయం ఉన్నా కానీ చాలా గర్వంగా అనిపిస్తుంది. మనం పడ్డ కష్టాలు మన పిల్లలు ఎందుకు పడాలి అని అనుకోవడం తప్పు కాదు, కానీ అస్సలు కష్టం తెలియకుండా పెంచడం మాత్రం తప్పే. మన లైఫ్ లో జరిగిన మంచి చెడు కష్టాలు సుఖాలు అన్ని చెప్తూనే పిల్లల్ని పెంచుకోవాలని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ లో చెప్పండి. అప్పుడే నేను మనసులో ఇవాళ సాంబార్ చేద్దామా అనుకుంటున్నాను. మా ఆదిత్య గడు చెట్టు విరిగిపోయి కొమ్మ కింద పడిపోయిందని చెప్పి ములక్కాలన్నీ కోసుకొచ్చి నాకు ఇచ్చాడు. పిల్లలే కదా, తెలిసి తెలియక చేసిన తప్పులే కదా అని చెప్పి మనం వాటిని సరిదిద్దకపోతే ఖచ్చితంగా అది అలవాటైపోతుంది. తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, బెల్ట్ తో 4 తీతలు కూడా తీయాలి, అప్పుడే కంట్రోల్లో ఉంటారు. చిన్నప్పుడు మాకు ఇలాంటివి ఎన్నో పడ్డాయి. సాంబార్ లో వేయడానికి బెల్లం లేక ఇవాళ కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఇదికి సాటర్డే రోజు కంపల్సరీగా సాంబార్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ లో చెప్పండి. సాంబార్ టేస్ట్ అయితే అదిరిపోయింది. సబ్స్క్రైబ్ అబ్బా.